హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆగస్ట్ 15th ఫ్రీడమ్. ఈ మాట మనం విన్నా మనకి చాలా నాకైతే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఫ్రీడమ్ అనేది నార్మల్గా రాలేదు మనకి. ఎందరో చాలామంది ప్రాణాలు పోతే కానీ మనకు రాలేదు ఈ ఫ్రీడము. మన పూర్వీకులు చాలామంది చనిపోయారు ఆ టైంలో. ఎంతోమంది యుద్ధం చేసి పోరాడి చాలామంది చనిపోయారు. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడతారు. నాకు తెలిసినంతవరకు అప్పుడు ఫైట్ చేసే ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం ఫైట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫ్రీడమ్ ఫైటర్. ఎందుకంటే కొంతమందికి గుర్తింపు ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది పైకి కనపడతారు, లైక్ మొత్తం వాళ్ళే చేసినట్టు, ఇప్పుడు వాళ్ళే స్వాతంత్రాన్ని తీసుకొచ్చినట్టు కనపడతారు. వెనకుండి నడిపించి చాలామంది ముందుకి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు గుర్తుండరు. అలా నాకు తెలిసినంతవరకు నాకు నచ్చే ఫ్రీడమ్ ఫైటర్స్లో మెయిన్ ఇద్దరు, అల్లూరి సీతారామరాజు ఒకళ్ళు, ఇంకోళ్ళు సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫిలాసఫీస్ చాలా ఇష్టం. పోరాడకుండా ఏది రాదు అనే మాట మీద గట్టిగా నిలబడే వ్యక్తులు. పోరాడితేనే మనకి ఏదైనా వస్తుంది. ఎందుకంటే బ్రిటిషర్స్ ఏం సాధారణమైన వాళ్ళు కాదు. వాళ్ళు మనల్ని ఎంత టార్చర్ పెట్టారు. నేను ఇప్పుడు పుట్టాను, కానీ అప్పటి కాలంలో పుట్టిన వాళ్ళు ఎలా అనుభవించారు అనేది మనం చిన్న అప్పుడప్పుడు ఏదైనా సినిమాలు చూస్తేనే మనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది రియల్ లైఫ్లో వాళ్ళు అనుభవించిన శోభ మనకి ఎంత దారుణం అనిపిస్తుంది చెప్పండి. అసలు చాలా నరకం అనుభవించుంటారు వాళ్ళంతా. ఆ నరకానికి నిదర్శనం, ఆ నరకానికి పడ్డ కష్టం, పడ్డ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్. 79 సంవత్సరాలు అయింది, 79 years లిటరల్లీ మనకి ఫ్రీడమ్ వచ్చి. మనం హ్యాపీగా మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారా అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ సాధించిన ఫ్రీడమ్ అన్నమాట. వాళ్ళు కానీ సాధించకపోయింటే మన వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళల్లో ఇంకా గొప్పతనం ఏంటంటే మన వాళ్ళు స్టిల్ ఇంకా కొట్టుకుంటారన్నమాట. నా కులం గొప్పది, నా మతం గొప్పది, నా రాష్ట్రం గొప్పది, మేమే గొప్ప అని కాదు గైస్. అప్పుడు వాళ్ళు అంత కష్టపడి పోరాడారు కాబట్టే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళ వల్ల మనం ఇంత గొప్పగా ఈ స్టేజ్లో ఇంత హ్యాపీగా ఈ ఫ్రీడమ్ అనుభవిస్తున్నాం. అదే కనుక స్టిల్ ఇంకా మనకి బ్రిటిషర్స్ ఉండుంటే మనం కూడా అదే బానిసత్వానికి గురయ్యి మనం అలాగే స్లేవరీ బతుకుతూ ఉండేవాళ్ళం. వాళ్ళ కిందే బతికేవాళ్ళం. మనం ఇండియాలో ఈ మాత్రం ఇంత హ్యాపీగా ఉన్నామంటే మన ఆ టైంలో ఫైట్ చేసిన ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఆగస్ట్ 15th రోజైనా మనం గుర్తింపు తెచ్చి కనీసం వాళ్ళ కోసం ఒక ట్రిబ్యూట్ లాగా మనం కనీసం సెల్యూట్ చేయాలి. జెండాకి ఒక్కటే సెల్యూట్ అనుకుంటున్నారు, కానీ జెండా వెనక ఉండే చాలామంది ప్రాణాలకి మనం సెల్యూట్ చేస్తున్నాం అనమాట. లిటరల్లీ మనం కళ్ళల్లో నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన టార్చర్ అలాంటిది. మనం మాటలు ఎవరన్నా వింటూ ఉంటేనే మనకి రక్తం మరిగిపోతుంటుంది. అప్పుడు వాళ్ళు ఎలా అనుభవించుంటారంటారు. సరే, ఇంకోటి కూడా ఆలోచించండి. ఖాళీగా ఉంటూ పీస్ఫుల్గా ఉంటే స్వాతంత్రాలు ఇలాంటివి రావు గైస్. ఏదో కూర్చొని శాంతియుతంగా ఎవరన్నా వచ్చి మనల్ని కొట్టించుకుంటూ ఉంటే రాదు. మనల్ని వచ్చి ఒకరు కొట్టారు అంటే ఒక 2 సార్లు కొట్టించుకున్న 3వసారైనా మనం తిరగబడకపోతే వాళ్ళు కొడుతూనే ఉంటారు, మనం కొట్టించుకుంటూనే ఉంటాం. తిరగబడాలి అని చెప్పి నేర్పించిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. మీరు మీ రక్తాన్ని చిందించకపోతే మీకు స్వాతంత్రం అనేది రాదు. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని మీకు తెచ్చిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరి చేతిలో ఒక కత్తి కానీ ఒక గన్ కానీ ప్రతి ఒక్కరిని ఒక సోల్జర్లా తయారు చేశాడు. అంత చేశాడు కాబట్టి ఆయన వల్ల ఈరోజు ఇంత స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. పేర్లు వేరే వాళ్ళు ఎంతమందైనా పైకి కీర్తి పొందొచ్చు, కానీ రియల్ వెనక నుంచి నడిపించిన కొంతమందే ఉంటారు. వాళ్ళల్లో సుభాష్ చంద్రబోస్ గారు ఒకళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకళ్ళు, మళ్ళీ అల్లూరి సీతారామరాజు గారు ఒకళ్ళు. కొంతమంది అలా అంటే వాళ్ళు ఏంటంటే వెనక వాళ్ళ ఏరియాలో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పోరాడి వాళ్ళు 10 మందిని ప్రేరేపించి వాళ్ళు కత్తి పట్టేలా చేయించారు అందరి చేత. సాధారణమైన వ్యక్తులు కూడా కత్తులు పట్టారు. అంత గొప్పగా చేశారు వాళ్ళు.
అదే కనుక చేయకపోయింటే ఇంకా స్టిల్ మనం ఇలాగే ఉండేవాళ్ళం. ఏదైనా సరే గైస్, ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఫైట్ చేయిందే ఏది రాదు. అది మన చదువులో అయినా, మన ఉద్యోగమైనా, మన లైఫ్ అయినా, ఏదైనా ప్రతిదీ ఫైటింగే. మనం ఫైట్ చేయాలి. ఫైట్ చేయకుండా ఖాళీ కూర్చున్నారా అస్సలు అవ్వదు. మీకు ఏది రాదు, అలాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది, స్టేబుల్గా అక్కడే ఉంటారు తప్ప. అదే ఫైట్ చేస్తూ ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. నాకు తెలిసి మన హిందూ గ్రంథాల్లో కూడా, మహాభారతం లాంటి వాటిల్లో కూడా శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, నువ్వు ధర్మ మార్గంలో ఉండి నువ్వు ఫైట్ చేయాలి, అది అధర్మ మార్గంలో ఉండి నీ వాళ్ళు ఉన్నా సరే నువ్వు ఫైట్ చేయాల్సిందే, నువ్వు వాళ్ళని ఓడించాల్సిందే. లేదంటే ధర్మం నిలబడదు, ధర్మం గెలవదు. ధర్మం గెలవాలి అంటే నువ్వు ఫైట్ చేయాలి. అంతే గైస్. జై హింద్ అనండి లాస్ట్కి. మన ఫ్యూచర్ తరాలకి గట్టిగా చెప్పండి గైస్, మన స్వాతంత్రాన్ని అనుభవించేది మన పూర్వీకుల వల్ల, వాళ్ళు ప్రాణత్యాగాల వల్ల అని చెప్పి గట్టిగా చెప్పండి. వాళ్ళకి కూడా తెలియాలి. ఏదో ఫ్రీడమ్ అంటే సరదాగా ఇప్పుడు జెన్జీ కిడ్స్కి అంత ఐడియా లేదు, నార్మల్ అనుకుంటారా. అది కాదు, నిజంగా అప్పుడు వాళ్ళు చాలా కష్టాలకు గురయ్యారు. ఇప్పుడు మనం ఇంత ఫ్రీడమ్ అనుభవిస్తున్నాం. మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బాయ్ బాయ్.